ఓం శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జూలై నెలలో మేషరాశి దగ్గర నుంచి ప్రారంభం చేసుకుని మీనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి గ్రహ సంచారాలు జరుగుతున్నాయి, ఏ విధమైనటువంటి అవకాశాలు మనం అందిపుచ్చుకోగలుగుతున్నాము, ఎంత అనారోగ్యానికి మనం కారణం అవుతాము, ఏ అవకాశాన్ని ఏ రోజున మనం ప్రారంభం చేసుకోవాలి, ఏ పని ఏ రోజు ప్రారంభం చేస్తే ఏ విధమైన ఫలితాలు మనకు లభిస్తున్నాయి, అంతేకాకుండా వచ్చేటువంటి ఆర్థిక ఇబ్బందులు ఏమిటి, దాని యొక్క రెమెడీ ఏ విధంగా మనం చేసుకోవాలి, ఈ నెలంతా కూడా ఈ నెలలో మనం చేయదగ్గ పనులేమిటి, చెయ్యకూడని పనులేమిటి, ఏ విధంగా మన ప్రవర్తన ఉండాలి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మీకు క్షుప్తంగా వివరిస్తూ ఉంటాను. అంతేకాకుండా ఈ నెలలో మనం తీసుకునేటువంటి నిర్ణయాల ఆధారంగా రానున్న రోజులు ఏ విధమైనటువంటి ఆధారితం కలిగి ఉంటుంది అనేటువంటి విషయాన్ని, అంతేకాకుండా ఈ నెలలో మనము ధనం అభివృద్ధి చెందే విధంగా ఏ విధమైనటువంటి ప్రణాళించుకోవాలి, ఏ విషయాన్ని ఎంతవరకు ఎవరికి చెప్పాలి, ఏ విషయాలు ఎవరికి చెప్పకూడదు అనేటువంటి పూర్తి విషయాలన్నింటినీ కూడా క్షుప్తంగా ఈ నెలలో మేషరాశి దగ్గర నుంచి మొదలుపెట్టుకుని మీనరాశి వరకు కూడా వివరించడం జరుగుతుంది. ఈ కేవలము పంచాంగకర్తల ఆధారంగా పరమశివుడి యొక్క ఆజ్ఞ ప్రకారంగా నాకు ఉన్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించి కేవలము జరిగేటువంటి విపత్తుల ఆధారంగా మాత్రమే జాతకం చెప్పడం అనేటువంటి జరుగుతుంది. వ్యక్తిగతంగా జాతక పరిమాణం కావాలనుకుంటే కనుక మీరు సంప్రదిస్తే మీ యొక్క జాతకాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది. ఇది రాశి గుణాలు అనుకూలంగా మీకు తెలియజేస్తున్నటువంటి విషయం. వ్యక్తిగత రీత్యా మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక నా నెంబర్ సంప్రదించి వ్యక్తిగతంగా ఉన్నటువంటి జాతక దోషాలని కానీ లేకపోతే మీకు ఉన్నటువంటి సమస్యలు కానీ పరిష్కరించుకోండి. ఇది చెప్పేటువంటి మేషం దగ్గర నుంచి ప్రారంభం చేసుకుని మీనరాశి వరకు కూడా జూలై నెలలో జరిగేటువంటి ప్రతి విషయాన్ని తెలుసుకుని మీరందరూ కూడా దాన్ని సమస్యకు తగ్గ పరిష్కారాలు కూడా చెప్పడం జరుగుతుంది. వాటిని వివరించుకుని చక్కగా పార్వతీ పరమేశ్వరుల కటాక్షానికి లోబడి మీ కష్టాలన్నీ కూడా ఆ పార్వతీదేవి తీర్చి మీ అందరినీ ఆయురారోగ్యాలతో కాపాడుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ రోజున మేషం దగ్గర నుంచి మీనం వరకు కూడా జూలై నెలలో ఉన్నటువంటి ఫలితాలను తెలియజేయడం జరుగుతుంది. తదుపరి మకర రాశి వారు. మకర రాశి వారికి ఈ నెల ధనం అనేటువంటిది ఎక్కువగా ఖర్చు అవుతుంది. వచ్చేటువంటి రాబడి కానీ అప్పు కానీ పుట్టేటువంటి అవకాశం ఎక్కడా లభించదు. అబ్బా ఎందుకు వచ్చింది ఈ వ్యవస్థ, నేను ఎందుకు అప్పుల్లో కూరుకుపోతున్నాను అనేటువంటి ఒక మానసికమైన వేదనకి గురయ్యేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్యం పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ చిన్న మెదడు కానీ లేదా పిక్కలు కాళ్ళ దగ్గరకు సంబంధించిన వేర్లు కాళ్ళ వేళ్ళు కాస్త ఇబ్బందిదాయకంగా జరుగుతూ ఉంటుంది. ఆకస్మికంగా ఉన్నటువంటి పడిపోవడం, నరాల్లో పట్టు అనేటువంటిది కోల్పోతూ ఉంటారు మకర రాశి వారు. అయితే మకర రాశిలో ఉన్నటువంటి వారు ఈ నెల 25వ తారీఖు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ పరిస్థితులు చూసి చికాకు వచ్చి ఒక మాట దురుసుగాని 10 మంది ముందు మీరు చెడ్డవాళ్ళయ్యి మిమ్మల్ని 10 మంది కూడా వెలేసేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. జూలై నెలలో 20వ తారీఖు వరకు కూడా మీరు ఏ విషయాల్లోనే రాజీ పడకండి. కానీ 21 తర్వాత నుంచి కూడా కాస్త రాజీ పడడం అవకాశం ఒక్కొక్కసారి మనం తలదించవలసిన అవసరం ఉంటుంది అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోండి. ఎంత పెద్దవాళ్ళన్నా ఏదో ఒక సందర్భంలో ఒక్కసారి తల దించాలి, ఆ దించేటువంటి అవకాశం ఉంది అని చెప్పి భావించుకోండి. ఇక విదేశాలకు వెళ్ళడం అనేటువంటి వారికి మంచి అవకాశం లభిస్తూ ఉంటుంది. 21వ తారీఖు నుంచి విదేశాలకు శ్రీకారం చుట్టండి. వివాహం ఎవరైతే అవ్వాలి అనుకుంటున్నారో వారికి అంతగా అవకాశం లభించడం లేదు. ఈ నెల కూడా వివాహం కావాల్సిన వారికి నిరుత్సాహం అనేటువంటి ఎదురవుతుంది. ఇక భార్యాభర్తల మధ్య ఇబ్బందిదాయకాలు ఎవరికైతే ఉన్నాయో అవి ఈ నెల కూడా ఆ ఇబ్బందులు కొనసాగడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది.
ఎవరైతే కోర్టు సంబంధిత వ్యవస్థలు కానీ ఆకస్మికమైన ధనం కానీ ఉందో వారికి అంత ఆశించిన ఫలితాలు లభించట్లేదు. కాబట్టి ఆకస్మికమైన ధనం గురించి మీరు అంతగా ఆలోచించవలసిన అవసరం ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఇక ఈ రాశి వారు తమ యొక్క స్థితిగతులను మార్చడానికి నిత్యము కూడా మీ యొక్క స్థితిగతులను మార్చడానికి నిత్యము కూడా కాలభైరవాష్టకాన్ని పఠించడం లేదా కాలభైరవ దేవాలయ దర్శనం చేయడం చాలా మంచిది. ఎవరైతే నూతనంగా వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకుంటున్నారో వాడికి ఈ నెల అంతగా ఆశించేటువంటి అవకాశం కనబడటం లేదు. కావున నూతన వ్యాపారానికి ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీకారం చుట్టకండి. ఇక ఈ రాశి వారు మీ యొక్క భూ సంబంధిత వ్యవస్థలో అంటే భూమి ఇంతకుముందు కొనుగోలు చేసి ఉంటే కనుక దాన్ని ఒకసారి మళ్ళా రీచెక్ చేసుకోవడం మంచిది. భూ సంబంధితమైన ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం జూలై 14వ తారీఖు నుంచి ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి భూ సంబంధిత విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ రాశి వారు ఎవరైతే కొత్త విధానాలతో వ్యాపారాలు చేద్దామని కానీ అంటే కొత్త కొత్త ఆలోచనలతో మీ యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకువెళ్దాం అనేటువంటి ధోరణి ఎవరైతే ఉందో వారు నిరుత్సాహపడేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతుంది. ఇవి జరగని పనులు, ఇవి కావులే, నువ్వు వేరేగా ఆలోచించిన మాత్రం సమాజం మారదు, ఇటువంటి మాటలు మీరు విని మానసికంగా కృంగేటువంటి అవకాశమే ఏర్పడుతూ ఉంటుంది. ఇక మీరు ఉన్నతంగా మీ యొక్క స్థితిని మార్చుకోవడానికి కాలభైరవ ఆరాధన ఏ విధంగా ఉపయోగపడుతుందో అదేవిధంగా కుక్కలకి కూడా మీరు ఏదన్నా చపాతీలు లాంటివి కానీ లేదా అన్నం దాడి పెట్టడం చాలా మంచిది. వివాహం ఎవరైతే చూస్తున్నారో వారి అంతగా ఆశించేటువంటి ఫలితం లేదు. ఎవరికైతే సంతానయుక్తాన్ని చూస్తున్నారో వాళ్ళు పుత్రికా సంతానం కలిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంటుంది. భార్యాభర్తల మధ్య దంపతుల మధ్య ఉన్నటువంటి గొడవలు అనేటువంటి తగ్గేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ప్రమోషన్ ఏదైతే రావాలనుకుంటున్నారో అది ఈ నెల కూడా ఇబ్బంది పెట్టి వచ్చే నెలకి దాన్ని వాయిదా వేయడం జరుగుతుంది. సినీ కళా పరిశ్రమ సాంఘికమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఎక్కువ లభిస్తుంది. మీకు పెద్దపీట వేస్తూ ఉంటారు. మీ మాట అనేటువంటి ఉన్నతమైనటువంటి విధంగా ఉండి మీ యొక్క మాటే మాకు శిరోధారం అనేటువంటి మాట అనడం, అలా అని చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా సూటిపోటు మాటలు మళ్ళా మాట్లాడడం అనేది జరుగుతుంది. కాబట్టి పెత్తనం తీసుకునేటప్పుడు కానీ లేదా ఒక వ్యవస్థ నడిపించేటప్పుడు కానీ ఆలోచించి నేను అది చేస్తాను అని చెప్పండి. ఎందుకంటే చేసేటువంటి మీకే ఎక్కువ అవమానాలు పడేటువంటి అవకాశం కూడా ఈ నెలలో లభిస్తూ ఉంటుంది. దుడుకుతనం వల్ల మీరు అనరాని మాటలు అనడం అనేటువంటి 25వ తారీఖున నోటుతో వచ్చేటువంటి మాటల్ని వక్రీకరించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చాలామంది ఈ నెల 25వ తారీఖున ప్రయత్నం అనేటువంటిది కొనసాగిస్తూ ఉంటారు.